హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం చిన్నరావుపేట మండలం వరంగల్ జిల్లా పత్తినాయక్ అనే తండలో ఉన్నాం. నర్సంపేట్ నియోజకవర్గానికి సంబంధించింది. మన దగ్గర జెడ్పీటీసీ గారు పత్తినాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామా. మీ టీవీ కూడా నమస్కారం. గత 5 సంవత్సరాలుగా మీ పార్టీకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? మాకు వచ్చినటువంటి ఫండ్స్ జిల్లా పరిషత్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్ మొత్తం అన్ని 30 గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో ఒక్కొక్క పని అనేది చేయడం జరిగింది. ఓకే సార్, మీ పార్టీలో ముఖ్య అభ్యర్థిగా ఎంచుకోవడానికి గల ముఖ్య లక్షణం ఏమిటి? పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేయడం వల్లనే మమ్మల్ని పార్టీ గుర్తించి ఇచ్చి మాకు క్యాండిడేట్ నిలబెట్టారు. ఓకే, మరి రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ నిల్చోవాలని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ రిజర్వేషన్స్ కానీ లేకపోతే జనరల్గా ఏది ఉన్నా కూడా మా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పిశ్వేశ్వర రెడ్డి గారు నిలబడి ఉంటే కంపల్సరీ నిలబడడానికి సిద్ధం. మీ పార్టీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా పార్టీలో వేరే సమస్యలు ఏం లేవమ్మా. మేము అందరం కూడా ఐక్యతతోటే పార్టీని బలోపేతం చేసి కార్యక్రమాలను ముందు సాగిస్తాం. ఓకే, మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇంతకుముందు అయితే మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా పనులు చేసినాం. అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కరెంటు స్తంభాలు కానీ విద్యుత్ కానీ కొన్ని మేజర్ రోడ్లు మా మండలంలో కూడా మా ఎమ్మెల్యే గారు బాగానే ఫండ్స్ ఇచ్చిండ్రు. అవన్నీ చెక్ డ్యామ్స్ కానీ అవన్నీ మా గ్రామంలో మా మండలంలో బాగా అభివృద్ధి అనేది జరిగింది. మీరు చూసినా కూడా అవపడుతుంది. ఏ గ్రామం పోయినా కూడా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమం అయితే ఏది ఉందో అది అందరికీ చిన్నలకు కానీ పెద్దలకు కానీ తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఒక 5 సంవత్సరాల పీరియడ్లో మేము చేసిన పని ఎవరు చేసినట్టే వాళ్ళు చెప్పగలుగుతారు. మీ పార్టీ గత సంవత్సరాలలో ఓడిపోవడం మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదానికి రెట్టింపు అనే దాని మీద ప్రజలు ఆశపడ్డారు. ప్రజలది తప్పు కూడా ఏం లేదు. తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తారంటే ఇంకా తులం బంగారం ఇస్తాను, దానికి 72,000 అవుతుంది. కాబట్టి ఒకటే పెళ్లికి 70,000 ఎక్స్ట్రా వచ్చినప్పుడు ప్రజలు అటు మొగ్గినరు. అందులో పెద్దగా మొగ్గినటువంటి వాళ్ళు ఎవరు అంటే లేడీస్, అందులో ఎస్టీలు ఎస్సీలు అని మేము అనుకుంటున్నాం. ఓకే, మిమ్మల్ని పార్టీ అభ్యర్థిగా ముఖ్యంగా ఎంచుకోవడానికి కలిగిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు? పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమైనా పార్టీ కార్యక్రమాలు చేస్తాం. ఒక పార్టీని బలోపేతం చేయడానికి ముందు మా ఛాయశక్తిలా కార్యకర్తగా మేము పనిచేస్తాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఓడిపోవడం మీకు ఎలా అనిపించింది? బాధాకరంగానే ఉంటుంది కదా. మా చాలా పనులు చేసిండ్రు. నియోజకవర్గంలో కానీ మా మండలంలో కానీ పనులు బాగా చేసిండ్రు కాబట్టి ప్రజలు దాంట్లో చేసుకున్నారు కాబట్టి బాగా అనిపిస్తుంది. రాబోయే ఎలక్షన్స్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిలుస్తారని అనుకుంటున్నారా? రాబోయే ఎలక్షన్స్లలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? ప్రజలు కోరుకుంటున్నారు అమ్మా. ఇప్పటికే ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ అన్ని వాగ్దానాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ వాగ్దానాలు చెప్పాలంటే కూడా చాలా ఉన్నాయి, అవసరం లేదు. కాబట్టి వచ్చే ఎలక్షన్లో కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు, సీఎం కేసీఆర్ను చేస్తారు. మీ కమిటీకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏముంది, కమిటీ మేము అందరూ ఐక్యతగానే పనిచేస్తాం. బరాబర్ కమిటీని గెలిపించడానికి ఏ ఎలక్షన్ అయినా గెలిపించడానికి సిద్ధంగా ఉంటాం. మా ఛానల్ ద్వారా ఇంకెవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదమ్మా, చెప్పేది మేము బరాబర్గా కార్యకర్తలకు మెప్పించుకుంటూ గతంలో జరిగినటువంటి నష్టాన్ని ఈ విధంగా జరిగిందని చెప్పి మళ్ళా స్థానిక సంస్థలు కానీ సహకార సంఘాలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వచ్చేంతవరకు ఎలక్షన్స్ వచ్చినా ఆ ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ అయ్యి బరాబర్గా వర్క్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.